బ్రెడ్ విడ్త్ వచ్చేసి ప్రెజెంట్ 0 కిలోమీటర్స్ నుండి 9.3 కిలోమీటర్స్ వరకు 25 మీటర్ల బెడ్ విడ్త్ అయితే ఉంటుంది. అంటే బెడ్ విడ్త్ అంటే 25 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. 9.3 కిలోమీటర్స్ నుండి 16.75 కిలోమీటర్స్ వరకు 12 మీటర్ల బెడ్ విడ్త్ అయితే ఉంటుంది ఈ పాలవాగు మొత్తం. అంటే ఇక్కడ నుండి మీరు ఈ వీడియో చూస్తుంది వచ్చేసి వెలగపూడి విలేజ్ దగ్గర నుండి అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి. వెలగపూడి, మాల్కాపురం, మందడం విలేజెస్ పక్కనే ఈ పాలవాగుకు సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు. ఈ మాల్కాపురం విలేజ్ వైపు అయితే ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి అయితే ఆపారు. అలాగే ప్రెసెంట్ ఇప్పుడు వెలగపూడి విలేజ్ వైపు అయితే ఈ పాలవాగుకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. దీని డెప్త్ వచ్చేసి 8 నుండి 9 మీటర్ల డెప్త్ లో అయితే ఈ పాలవాగుకు సంబంధించిన కాలువను అయితే తవ్వుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి కూడా. ఇది మొత్తం 16.75 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ పాలవాగు మొత్తం. ఇక్కడ నుండి అటువైపు మీకు ఒక కాలువలాగా వాటర్ కనిపిస్తుంది చూసారా, అదే అన్నమాట పాలవాగు. నేను స్టార్టింగ్ లో మ్యాప్ లో చూపించాను కదా అసెంబ్లీ కింద నుండి ఫ్లో అవుతూ వస్తుందని చెప్పి. అసెంబ్లీ క్రాస్ అయిన తర్వాత ది హెరిటేజ్ స్కూల్ ఏదైతే ఉందో ల్యాండ్ అలాట్మెంట్ చేసింది ఆ స్కూల్ పక్కనే ఉండి అయితే వెళ్తుంది. అది ఇక్కడే అనమాట, లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న లొకేషన్ దగ్గర. అది ఇటువైపు నుండి స్ట్రైట్ గా వెళ్తే అసెంబ్లీ ఇంకా సెక్రటేరియట్ టవర్స్ అయితే వస్తాయి. వాటి కింద నుండి ఫ్లో అవుతూ వస్తుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఈ కెనాల్ ఎలా ఉందో.